ఓ ఓ ఓ ఓ ఓ బ్రో, ఇక్కడ లెఫ్ట్గా చూసుకో, ఇక్కడ రోడ్ డివైడ్ అయింది. ఆడు చూడు ఎట్లా పోతున్నాడు, అస్సలు కళ్ళ ముందు ఉంది కనిపించట్లేదు. ఇక్కడ చూడు, ఇక్కడ పాట్ హోల్. కమాన్. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit. So hey, hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపర్, నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఈ రోజు వచ్చేసి వీఆర్ ట్రావెలింగ్ అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock ఇన్ ద మార్నింగ్ అవుతుంది అనమాట. సో ఇంత పొద్దున్న లేచామంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎస్ వీఆర్ ట్రావెలింగ్ అనమాట. సో ఈ రోజు మనం బైక్ రైడ్ మీద అయితే వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ టైం అనుకుంటా నేను బైక్ మీద వెళ్ళడం. అండ్ ఇట్ ఈస్ అ లవ్లీ రోడ్, లవ్లీ ఎక్స్పీరియన్స్ అనమాట ప్రతిసారి. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి మనకి చూపిస్తుంది, ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 19 చూపిస్తుంది అనమాట. అంటే అంత చిల్ ఉంది ఇప్పుడు వెదర్. సో ఇట్లాంటి వెదర్లో ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ పట్ట 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 కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు తెలిసినట్టు ఐ రియల్లీ లవ్ ఇట్లాంటి వెదర్లో రైడ్ చేయడము. అండ్ నాట్ ఓన్లీ చాలా మంది రైడర్స్కి ఇట్లాంటి వెదర్లో రైడ్ చేయడం చాలా ఇష్టం ఉంటుంది అనమాట. ఈ రోజు వచ్చేసి నేను ఒక్కడే కాదు, మనతో పాటు ప్రణయ్ ట్రావెల్ చేస్తున్నాడు. సో హీఈస్ ఆన్ హిస్ థండర్బర్డ్ TBX 350 అనమాట. అండ్ తను వచ్చేసి మేదిపట్నంలో జాయిన్ అవుతున్నాడు. మనం కూకట్పల్లి నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 227 or 230 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. కాకపోతే టైం ఎక్కువ పట్టేస్తుంది, ఎందుకంటే మనకి శ్రీశైలంలో ఘాట్ సెక్షన్ ఎక్కువ జరుగుతుంది. అండ్ దెన్ దట్ ఈస్ అమేజింగ్ ఘాట్ సెక్షన్ అనమాట. అండ్ తెలంగాణతో ఆంధ్ర కూడా క్రాస్ అవుతాం మనం ఒక బ్రిడ్జ్లో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వెళ్తూ వెళ్తూ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉందన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ అది కవర్ చేస్తామని అనుకుంటాము. ఇట్ ఎంటర్లీ డిపెండ్స్ అపాన్ టైం అనమాట. మనకి టైం ఎంత మిగిలి ఉంది, దేన్ని బట్టి వెళ్తున్నాము, ఐ మీన్ ఎన్ని బ్రేక్స్ తీసుకున్నాము. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ లేకపోతే కొన్ని మేజర్ టూరిజం స్పాట్స్ కవర్ చేయగలిగితే కవర్ చేద్దాము. వెళ్తూ వెళ్తూ మాత్రం శ్రీశైలం డ్యామ్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది మనకి. దట్ ఈస్ ఇన్విటబుల్ అనమాట. సో అది మనకి కంప్లీట్ రూట్ లోనే ఉంటుంది. సో గైస్ ఈ రోజు నేనైతే పెద్ద ఎక్కువ లగేజ్ కూడా ఏం క్యారీ చేయట్లేదు. జస్ట్ వన్ డే ట్రిప్ అనమాట. అండ్ టు అండ్ ఫ్రో వచ్చేసి ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 560 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై టాప్ బాక్స్ ఒకటి అండ్ దెన్ ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నాను. సో అంతకంటే అనవసరం మనకి లగేజ్. సో టాప్ బాక్స్ కూడా ఇన్ కేస్ ఏమైనా పెట్టాల్సి వస్తే పెట్టచ్చు అని చెప్పి తీసుకెళ్తున్నా అనమాట. లేకపోతే అది కూడా అవసరం లేదు. సో ఇంకేం ఎక్కువ మాట్లాడకుండా రైడింగ్ ఏరియా తీసుకుని వెళ్ళిపోదాం శ్రీశైలం. చలో, క్యాచ్ యు ఆన్ ద GoPro వ్యూ. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. Yeah, so guys, బండి అయితే అటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అండ్ దెన్ వీఆర్ జస్ట్ టేకింగ్ ది టాప్ బాక్స్ అండ్ దెన్ ట్యాంక్ బ్యాగ్ అనమాట. జస్ట్ వన్ డే ట్రిప్ కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి కోల్ స్టార్ట్ చేద్దాము. సో జస్ట్ టాప్ బాక్స్ పెట్టినా కానీ హిమాలయన్ విల్ లుక్ కూల్, బాగుంటుంది అనమాట. హిమాలయన్ ఆ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ప్యానియర్స్ పెడితే అది ఇంకొక అలాగే లుక్ వస్తుంది. ఓకే, కొంచెం వెయిట్ చేసి అండ్ దెన్ విల్ కిక్ ఆఫ్. ఆల్రెడీ మన ప్రణయ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఓకే చలో, క్యాచ్ ఆన్ ది రోడ్. సో గైస్ మొత్తానికి ఇంటి నుంచి బయటపడేసరికి 6:10 అయింది. అండ్ చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. అండ్ ఇంత పొద్దున బయలుదేరేదే ట్రాఫిక్ లేకుండా ఉండడం కోసం. అండ్ బస్సులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, ప్లస్ రోడ్ అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ ఉంటారు మధ్యలో. ఆంటీ కొద్దిగా జరగాలంటే కొద్దిగా జరగవా? ఓకే, GHMC ఎందుకు జరుగుతారు, గవర్నమెంట్. అరే సో చూసారు కదా ఎట్లా వచ్చాము. ప్యానియర్స్ ఉంటే వెనకే ఆగిపోవాల్సి వచ్చేది. దేంట్లో అయినా కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నదానికి కళ్ళ ముందు కనిపించే సాక్ష్యం మన హిమాలయన్ అండ్ ప్యానియర్స్. ఎంత బాగుంటుందో లగేజ్ మౌంటింగ్ కెపాసిటీ కానీ ఏది కానీ ఫెసిలిటీస్ ఎంత బాగుంటాయో లగేజ్ మౌంటింగ్కి, ట్రాఫిక్లో మాన్యువర్ చేయడానికి అంత ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వయా మెహదీపట్నం వెళ్తున్నాము. అండ్ దెన్ ప్రణయ్ వచ్చేసి మనకు అక్కడ జాయిన్ అవ్వబోతున్నాడు పిల్లర్ నెంబర్ 102 దగ్గర. సో మేము అనుకున్నది యాక్చువల్గా మార్నింగ్ 4 o'clockకి బయలుదేరుదాం అనుకున్నాము. కాకపోతే పాపం ప్రణయ్ అయితే 4 o'clockకే రెడీ అయ్యి కూర్చున్నాడంట. ఏం చేస్తాం, నాకు కుదరలేదు అనమాట. ఎందుకంటే నిన్న పేరెంట్స్ వచ్చి ఉండే. అండ్ దెన్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి బయటకు వెళ్ళి వచ్చి అదంతా చేసి పడుకునేసరికి రాత్రి డిలే అయిపోయింది. మళ్ళీ పొద్దున ఆబ్వియస్గా 4కి అలారం పెట్టుకుంటే 3:30కి మెలకు వచ్చింది. మళ్ళీ అది ఆఫ్ చేసి పడుకున్నాను. సో గైస్ యాక్చువల్గా పొద్దున రైడ్ స్టార్ట్ చేయడం చాలా మందికి ఇష్టం. అండ్ దెన్ మనకు కూడా వి ప్రిఫర్ టు స్టార్ట్ ఇన్ ద మార్నింగ్. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పొద్దున్న మనమైతే విల్ బీ ఫుల్లీ అలర్ట్, మంచి పర్ఫెక్ట్గా ఉంటాం. కానీ కొంతమంది ఉంటారు నిద్రమబ్బులో నడుపుతూ ఉంటారు అనమాట. నిద్రమత్తులు అట్లా నడుపుతూ ఉంటారు. ఒకటి కాదు, చాలా యాక్సిడెంట్స్ అరౌండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30, 4 అంటే ఆ టైంలో 4:30 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగేవే.
సో లారీలు కానీ బస్సులు కానీ సో వాళ్ళు ఏంటంటే రాత్రంతా డ్రైవ్ చేసి ఉంటారు. ప్లస్ లారీ డ్రైవర్స్ ఏంటంటే నైట్ పడుకుని నైట్ డ్రింక్ చేసి పొద్దున్న లేచి నడుపుతూ ఉంటారు అనమాట. సో ఆ మత్తులో ఉంటారు కొంతమంది. ఎంత ఈజీగా కొట్టేయచ్చో, ఎంత డిస్టెన్స్ కవర్ చేయొచ్చో అంతే ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. అంటే అందరూ అట్లా ఉంటారని కాదు, ఇది ఒక సినారియో. మనం ఏంటంటే అన్ని ఇఫ్స్ అండ్ బట్స్ క్యాలిక్యులేట్ చేసుకుని రైడ్ చేయడం. వీ హ్యావ్ టు బి వెరీ సేఫ్ అనమాట. అండ్ ఈరోజు చూస్తే నేనైతే రైడింగ్ ప్యాంట్స్ వేసుకోలేదు. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై నీ గార్డ్స్ వేసుకుని వచ్చేస్తున్నాను, చిన్న రైడే కాబట్టి. అండ్ అక్కడ మనకి శ్రీశైలంలో తిరగడం కూడా ఉంటుంది కదా, ఆగడం ఉంటుంది, తిరగడం ఉంటుంది చాలా చోట్ల. సో అందుకనే ఐ ప్రిఫర్డ్ దీస్ నీ గార్డ్స్. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I gotta. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము పిల్లర్ నెంబర్ 102 దగ్గర. అండ్ మన ప్రణయ్ ఈజ్ ఆల్రెడీ ఆడుతుడు ఎట్లా పోతున్నాడు, ఆల్రెడీ వెయిటింగ్ హియర్. వాట్సాప్ బ్రో, ఎప్పుడు అనుకున్నాము, ఎప్పుడైంది ఎంత చాట. సో గైస్ మనం ప్రణయ్ని కలిసాము అండ్ దెన్ వి స్టార్టెడ్ అవర్ రైడ్ టుగెదర్. సో ఇప్పుడు వచ్చేసి వయా దిండి వెళ్తాం మనము. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా దిండి రిజర్వాయర్ దగ్గర ఆగి చాలాసేపు స్పెండ్ చేసాం అక్కడ. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత ఎండగా ఉండిందంటే, మేము వెళ్ళింది కూడా సమ్మర్ అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. సో అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాము. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు గేట్స్ కూడా ఓపెన్ చేస్తారో చేయరో. ఈ టైంలో నాకు తెలిసి చేయకపోవచ్చు. చూద్దాం, ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక వ్యూ మాత్రం ఇంకో రేంజ్లో ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రిప్లో ఇప్పుడు మనం తీసుకునేది మోస్ట్ ప్రాబబ్లీ 3 బ్రేక్స్ తీసుకుంటాం అనుకుంటాను నేను అనుకోవడం. ఫ్యూయల్ బ్రేక్ ఒకటి మ్యాండేటరీ, ఎందుకంటే ట్రిప్ ఎఫ్లో పడ్డ తర్వాత ఇట్స్ ఆల్రెడీ 123 కిలోమీటర్స్ రన్ చేసాం మనము. అండ్ రేంజ్ వస్తుంది, ఇంకో 80 కిలోమీటర్స్ వస్తుంది రేంజ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మనం గోవా రైడ్లో వచ్చేసి 245-250 కిలోమీటర్స్ ప్లస్ వచ్చిందనమాట మనకి ట్రిప్ ఎఫ్లో రేంజ్. నేను యావరేజ్ 200 కిలోమీటర్స్ వేసుకుని ఐ విల్ ట్రావెల్ అనమాట. ఇంకో 80 కిలోమీటర్స్ వస్తుంది అనుకున్నా కానీ. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి మనకి ఫ్యూయల్ ఎంత తగ్గే కొద్ది ట్యాంక్లో ఏంటంటే ఇగ్నిషన్ కాయిల్ ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ స్పాయిల్ అవ్వడానికి అంత ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే BS6 ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ సెన్సర్స్ కదా. సో అందుకని వీ హ్యావ్ టు బీ కాషియస్ అనమాట. మనం ఎప్పుడు చెప్పినా కానీ 2 to 3 లీటర్స్ ఆర్ 3 to 4 లీటర్స్ ట్యాంక్లో మెయింటైన్ చేయాలని చెప్తారు కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. మనకి ఆ ఫ్యూయల్ ఇండికేటర్స్ లేకపోతే ఆ లోపల ఉన్న సెన్సర్స్ అవన్నీ ట్యాంక్ లోపల ఉన్నవి, అవి ఫ్యూయల్ తక్కువైన కొద్దీ దే స్టార్ట్ వేరింగ్ అవుట్ అనమాట. అది అట్లా సిస్టమ్ ఎందుకు పెట్టారో తెలియదు. అది పాడైతే కొత్త ఇంకో స్పేర్స్ తీసుకుంటారు, పైసలు ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి అట్లాంటివి పెట్టుండొచ్చు. సో బండిలో పెట్రోల్ లేకపోతే పాడైపోయే సిస్టమ్స్ అవి పెట్టడం నాకు తెలిసి దే ఆర్ యూజ్లెస్. ఎందుకంటే చాలా మంది అనే బడ్జెట్ నడిపే వాళ్ళే, అన్లెస్ దే ఆర్ లాంగ్ టూరర్స్. సో ఇప్పుడు వచ్చేసి హిమాలయన్ చాలా మంది తీసుకుంటున్నారు, ఒకళ్ళిద్దరని కాదు. మనం మొన్న గోవా రైడ్లో చూసుకుంటే హిమాలయన్లు అయితే కుప్పలు తెప్పలు, ఎన్ని హిమాలయన్లు ఇంటర్సెప్టర్లు, కాంటినెంటల్ జీటీలు, మొత్తం ఈ 3 బండ్లే ఎక్కడ చూసినా అసలు రైడర్ మీద మొత్తం. థండర్బర్డ్లు అయితే ఎన్ని కనిపించినాయి ప్రణయ్? థండర్బర్డ్లు గట్టిగా నాకు తెలిసి నీ ఒక్కటి అనుకుంటా. థండర్బర్డ్ యూనిక్ పీస్. థండర్బర్డ్ కరెక్ట్ రేస్లో కూడా ఉన్నాయి. యా ఓల్డ్ మోడల్ వచ్చినాయి. 350X రాలేదు. Shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with, now they looking nervously. And హైవే నుంచి మేము ఇంకో డైవర్షన్ తీసుకున్నాం అనమాట. సో దట్ ఈస్ బురదగడ్డ అనేది ఉంది. నాకు తెలియదు మీకు ఎంత కనిపిస్తుందో. నాకు జస్ట్ ఒక ముందు ఉన్నది కూడా కనిపించట్లేదు. చాలా స్లోగా వెళ్తున్నాము, ఆల్మోస్ట్ 30-40లో వెళ్తున్నాం అనమాట. సో విజిబిలిటీ అయితే 0 విజిబిలిటీ. చాలా రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఇంకో రకంగా ఉంది రోడ్డు. కానీ ఫాగ్ కూడా అదే రేంజ్లో ఉంది. ముందే వస్తుందో కనిపించట్లేదు. వైజర్ ఎంత తుడుచుకున్నా కానీ పెద్ద లాభం ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ వెంటనే మాయిశ్చర్ అనేది అదే దాన్ని ఏమంటారు, ఫాగ్ చినుకులు అనేవి పడిపోయి మొత్తం కంప్లీట్ విజిబిలిటీ 0 అయిపోతుంది. సో ఇట్లాంటి రూట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఊటీ. దాని తర్వాత ఇక్కడే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఇట్లుంటుందని చెప్పి. ఓ బ్రో, ఇక్కడ లెఫ్ట్గా చూసుకో, ఇక్కడ రోడ్ డివైడ్ అయింది. సత్యం శివం సుందరం అనేది ఉంది అటువైపు రోడ్డు. అస్సలు కళ్ళ ముందు ఉంది, కనిపించట్లేదు. ఇక్కడ చూడు, ఇక్కడ పాట్ హోల్, అది అసలు కనిపించట్లేదు. సో గైస్ యాక్చువల్గా ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ కనిపించింది. అండ్ ఇప్పటికే మనకి ట్రిప్ ఎఫ్లో ఆల్మోస్ట్ 169-170 కిలోమీటర్స్ రన్ చేసాము. అండ్ ఇంకా రిస్క్ దలుచుకోలేదు. సో ఫ్యూయల్ ఫిల్ చేయించేద్దాం. ఇక్కడ ఫుల్ చేసి ఎంత అయింది? 1536, 14 లీటర్స్ పట్టిందబ్బా. అంటే
లీటర్ ఉంది ఇంకా. సో గైస్ ఫ్యూయల్ బ్రేక్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్గా 14 లీటర్స్ పట్టిందనమాట. అండ్ మనకి అమౌంట్ వచ్చేసి 1536.78 రూపీస్ అయింది. ఏం వస్తలేవు కదా, వస్తలేవు. ఓకే, సో మన ప్రణయ్ అయితే ముందుకు వెళ్ళిపోయాడు. అండ్ ఐ థింక్ హీస్ ఎంత లేదన్నా కానీ ఒక 5 to 6 kilometers అహెడ్ అయితే వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hourలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాము. అంటే ఎగ్జాక్ట్గా మన ట్యాంక్లో 1 లీటర్ 1.5 లీటర్ ఎంత ఉంది పెట్రోల్. అంటే గట్టికి కొడితే ఇంకొక 40 kilometers వచ్చేదేమో. ఇట్స్ ఆల్వేస్ బెటర్. మనకి ఏంటంటే పెట్రోల్ బంక్ కనిపించగానే ఫిల్ చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో దట్స్ వాట్ వీ డిడ్. అండ్ ఏ ప్రణయ్ దా వచ్చే లేదు పెద్ద దూరంలో ఓన్లీ జస్ట్ 1 kilometer కూడా డిస్టెన్స్లో ఆగిండు అనమాట. సో యాక్చువల్గా ఎవరైనా రైడర్స్కి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. అంటే మనకి రెగ్యులర్గా రైడ్ చేస్తున్నప్పుడు ఇంటర్కామ్ లేకపోతే డిస్కౌంట్ యాప్ అందరికీ ఉండదు, అందరికి ఐడియా ఉండదు బేసిక్గా. సో అట్లాంటప్పుడు మిర్రర్లో చూసుకుంటూ వెనక రైడర్ కనిపించకపోతే వెంటనే ఆగిపోవాలి. ఒక 5 to 10 minutes వెయిట్ చేసి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఏం కాకపోతే వెయిట్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఏమన్నా అయింది అనుకున్న సినారియోస్లో రిటర్న్ వెళ్ళిపోవడమే. యా, దట్ ఈస్ హౌ కమ్యూనికేషన్ వర్క్స్. ప్రణయ్ కూడా నేను మిర్రర్లో కనిపించకపోయేసరికి ఐ ట్రై టు కాంటాక్ట్ హిమ్ వయా డిస్కౌంట్, కానీ సిగ్నల్ లేకో దేనికో తనకి వినిపించలేదు అనమాట నేను మాట్లాడింది. సో వెంటనే తను ఆగిపోయాడు. యా, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. విజిబిలిటీ వచ్చేసి 10 meters. Turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits. I'ma leave a legacy. You'll be looking small when you stand. సో గైస్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. ఐ మీన్ మేము ఉన్నది కందుకూరు ఎక్స్ రోడ్స్ అంట. చిన్న హోటల్, పెద్ద హోటల్ కాదు, కానీ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. వేడివేడిగా వి హ్యాడ్ బోండా అండ్ వడ అనమాట. ఎక్సలెంట్గా ఉండింది. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నాకు తెలిసి మీరు చూసే ఉంటారు, ఒకతను వచ్చి మాట్లాడడం జరిగిందనమాట. అంటే తను చెప్పడం హీ ఈజ్ అవర్ సబ్స్క్రైబర్ అని చెప్తున్నాడు. అండ్ తను అనడం ఏంటంటే ఫన్నీగా, మీ వీడియోలో చూసినప్పుడు మీ గడ్డం కొద్దిగా నల్లగా ఉంది, ఇక్కడ తెల్లగా ఉంది కొద్దిగా అంటున్నాడు ఆయన. సో విన్నావా ప్రణయ్ నువ్వు అది? మీ వీడియోస్లో చూస్తే మీకు కొద్దిగా గడ్డం నల్లగా ఉంది, మొత్తం ఇక్కడ కొద్దిగా లైట్గా తెల్లగా ఉంది అని అడుగుతున్నాడు. వా, ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా ఉంది అసలు. అంటే మొత్తం ఎండ వచ్చేసరికి ఫాగ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇందాక అసలు కంప్లీట్ ఒక 30 meters 30 meters విజిబిలిటీలో రైడ్ చేసి ఉండే కదా. అండ్ ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి 173 kilometers అని చూపిస్తుంది. స్ట్రైట్ రోడ్ మనకి ఆల్మోస్ట్ 25 kilometers వరకు మనకి డైవర్షన్ అనేది లేదు. బట్ స్టిల్ ఇది ఉంటే మనకి ఏంటంటే ఎంత దూరం ఉంది, ఎంత టైం పడుతుంది ఇంకా అనే క్యాలిక్యులేషన్ ఒకటి ఉంటుంది, అదనమాట విషయం. అండ్ అక్కడ ఆగినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా మంది వచ్చి అడిగి ఉండే అనమాట, ఏం బైక్ ఎంత దూరం వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తున్నారు, సో బైక్ గురించి డీటెయిల్స్ అడగడం. సో ఇదంతా జరిగింది. వాళ్ళకి ఏంటంటే క్యూరియాసిటీ అనమాట. మనం మొత్తం కంప్లీట్ గేర్ వేసుకుని బైక్ కూడా హిమాలయన్ అనేది ఇట్ ఆల్వేస్ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ రెగ్యులర్ బైక్స్ కాబట్టి ఐ మీన్ ఈ హిమాలయన్కే వాళ్ళు ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఏ ట్రయంఫ్ టైగర్ BMW 1250 GS వచ్చి ఆగుంటే ఇంకేం లేదు, ఆ బైక్ని కొరికేసేటోళ్ళు కావచ్చు మొత్తం చూపులతో గుచ్చి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make.